హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నిన్న నా బర్త్డే. ఇక నా బర్త్డే సెలబ్రేషన్. నా వరకు నా బర్త్డే చాలా చాలా స్పెషల్గా ఫీల్ అవుతా. అందుకనే బాగా సెలబ్రేట్ చేసుకుంటా. ఏంటండి ఈ మగవాళ్ళు అసలు ఇలా ఉంటారు? నాకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ అంటే నేను ఏమో అనుకున్నా. చూసారా? యురేకా ఫోర్స్ నాకు వ్యాక్యూమ్ క్లీనర్ గిఫ్ట్ ఇచ్చారు. అసలు ఇంత బాగా ఆలోచిస్తారా? అదేమంటే నీకు ఇంట్లోకి ఉపయోగపడుతుంది కదా, గిఫ్ట్ అంటే ఏ పట్టీలో ఏ ఉంగరమో ఇస్తారనుకుంటే ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఇకపోతే కేక్. కేక్ వచ్చి ఇది కూడా మా వారు సర్ప్రైజ్గానే తీసుకున్నారు. సో కేక్ వచ్చేసేసి బ్రెడ్ బాస్కెట్లోనే, బట్ ఈసారి రస్మలై ఫ్లేవర్. కేక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చాలా చాలా బాగుంది. సో ఇంత పెద్దవాళ్ళైనా బర్త్డే సెలబ్రేషన్స్ అవసరమా అని అనుకోవచ్చు కొంతమంది, బట్ నా వరకు నాకైతే బర్త్డే చాలా స్పెషల్ అండి. సో మన లైఫ్లో మనం చాలా డౌన్స్ చూసాము, అప్స్ చూసాము. సో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్, సాడ్గా ఉన్న సిచ్యువేషన్స్ చాలా చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ ఫేస్ చేయడానికి గల కారణం మనం పుట్టడం, అది ఆ రోజు కావటం. సో మరి ఆ రోజుని మనం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో అందుకని నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటా. ఈవెన్ నా బర్త్డేని మా వారు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా తమ్ముడు మరదలు, నా పిల్లలు అంటే నా నా మేనల్లుడు, నా కొడుకు, వీళ్ళందరూ కూడా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తారు. సో అందుకని నా బర్త్డే నా వరకు చాలా చాలా స్పెషల్. అది కాక నేను పుట్టినరోజే ఇందిరాగాంధీ అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పుట్టారండి. అవును, November 19th వాళ్ళందరూ కూడా పుట్టారు. కాబట్టి నా బర్త్డే నాకు చాలా స్పెషల్. సో మీరు కూడా నా అలానే ఆలోచిస్తారా? కామెంట్ చేయండి. మీరందరూ నాకు బర్త్డే విషెస్ చెప్పడం మర్చిపోయారు, మీరు కూడా విషెస్ చెప్పండి.